ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపైకి వస్తున్నారు. రియాలిటీ షో బిగ్ బాస్ తారక్ తో మొదలైన సంగతి తెలిసిందే. తొలి అడుగులోనే అద్దెరగొట్టిన తారక్ మరోసారి హోస్ట్ అవతారం ఎత్తుతున్నాడు. రేటింగ్ లో వెనకబడిన ఓ ఛానల్ ఎన్టీఆర్ ను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందంట. యంగ్ టైగర్ తో రేటింగ్ పెంచుకోవాలనుకుంటోంది ఎవరు? బిగ్ బాస్ 3-4 సీజన్స్ హోస్ట్ గా నాగార్జున ఓకే అనిపించుకున్నా ఇప్పటికీ ప్రేక్షకులు ఎన్టీఆర్ ను తలుస్తూనే ఉంటారు. తారక్ లో ఉన్న స్పాంటనిటీ, ఎక్స్ప్రెషన్స్, టైమింగ్ ఒక్కటేంటి అన్ని రకాల క్యాపబిలిటీస్ ఆడియన్స్ ను కట్టిపడేశాయి. తారక్ హోస్ట్ గా వ్యవహరించడం వల్లనో లేదంటే తెలిసిన పార్టిసిపెంట్స్ ఉండడం వల్లనో బిగ్ బాస్ తొలి సీజన్ ప్రేక్షకుల్లో నిలిచిపోయింది. తారక్ ఇచ్చిన స్ఫూర్తితో బిగ్ బాస్ 4వ సీజన్ వరకు వచ్చాడు. బిగ్ బాస్ స్టార్ మాకు పేరుతో పాటు రేటింగ్ తీసుకొచ్చాడు. మరోవైపు సీరియల్స్ కూడా పాపులర్ కావడంతో రేటింగ్ లో స్టార్ మా టాప్ పొజిషన్ కు చేరుకుంది. దశాబ్దం క్రితం నెంబర్ 1 గా ఉన్న జెమినీ రేటింగ్స్ లో వెనుకబడిపోయింది. పూర్వ వైభవం కోసం యాజమాన్యం తారక్ ను రంగంలో దింపుతోంది. ఎన్టీఆర్ తో రియాలిటీ షో గానీ టాక్ షో గానీ ప్లాన్ చేసి హోస్ట్ గా ఆయన్ను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారట. ఆల్రెడీ ఈ షోకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. తారక్ ప్రస్తుతం RRR షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన పార్ట్ పూర్తి కాగానే త్రివిక్రమ్ మూవీ చేస్తూ హోస్ట్ అవతారం ఎత్తుతాడట. 3 ఏళ్ల క్రితమే బిగ్ బాస్ ఒక్కో ఎపిసోడ్కు దాదాపు 50 లక్షలు తీసుకున్నాడని టాక్ నడిచింది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ హోస్ట్ కాబట్టి పెరిగిన క్రేజ్ రీత్యా రెమ్యూనరేషన్ రోజుకు 50 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది.